ఇంటర్ పోరలకు ఒక్క నిమిషం టెన్షన్ లేనట్టయిగా గా రూల్ ఎత్తేసిండ్రు. మరి అట్లా అని ఇష్టం ఉన్నప్పుడు పోతామంటే కుదరదుల్లో. పరీక్ష టైంకు 5 నిమిషాలు అటు ఇటుగా పోవచ్చు కాబట్టి జరంత ముందుగానే సెంటర్కి పోయి మంచిగా రాయుర్రి. ఇక ఇయాల్టి హెడ్లైన్స్ చూస్తే వార్తలకు పోదాం. ఎల్లుండి ప్రధాని టూరు, కలుస్తాడట సీఎం సారు. మళ్ళా వారణాసికెళ్లే మోడీ సారు పోటీ. తెలంగాణకెళ్ళి 9 మందికి టికెట్స్. సెంటిమెంట్ ఫాలో అవుతున్న సీతక్క 5వ నెంబర్కు ఏమున్నదో లెక్క. రెండు రోజుల్లో 51 మంది ఇంటికి. ఇట్లా బిరేకులేస్తుర్రు అవినీతికి. డ్రమ్ముల నిండా చిల్లర చిక్కలు ఎంచుతారట ఇంకో 3 రోజులు. ఎమ్మెల్యే వచ్చి ఊర్లో డెవలప్మెంట్ పనులు చేస్తుండంటే మొదలు సర్పంచ్ ఆడనే ఉండాలి. మంత్రి గారు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెద్ద ఆఫీసర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు వస్తారు. మరి సీఎం సార్ వస్తుండంటే మంత్రుల కాంచి జిల్లాలల్లో పెద్ద ఆఫీసర్ల దాకా అందరు వస్తారు. 2-3 రోజుల ముందు పోయి సౌలతులు అరుచుకుంటారు. మరి ఢిల్లీకెళ్ళి ప్రధాని సార్ వస్తుండంటే ఎవరు పోవాలన్నా తెలుసు కదా. సోమవారం నాడు ప్రధానమంత్రి మోడీ సార్ ఆదిలాబాద్ కు వస్తున్నాడు. జిల్లాలో 500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ పనులు చాలు చేస్తాడట. రాత్రికి హైదరాబాద్ వచ్చి తెల్లారి సంగారెడ్డికి పోతాడు. సర్కార్ కార్యం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా పాల్గొంటాడట. సీఎం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మా తరఫున కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలలో నేను కూడా పాల్గొంటారు విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. లెక్కకైతే రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నాడంటే గవర్నరు సీఎం పోయి వెల్కమ్ చెప్తారు. అది ప్రోటోకాల్ కూడా. కానీ కారు సర్కార్ గా ముచ్చటే లేకపాయే. బీజేపీతోని వడిరాక మోడీ సార్ 4 మాటలు హైదరాబాద్ కు వచ్చినా కేసీఆర్ సార్ గాలి మోటార్ డిపోకు పోయి వెల్కమ్ చెప్పలేదు. మీటింగ్ కాడ సపరేట్ గా కూర్చేసినా ఖాళీగానే ఉంటుండే. ప్రధాని వచ్చిందంటే సార్ ఇంకో పని పెట్టుకునేది మరి. కానీ సర్కార్ మారంగానే రేవంత్ రెడ్డి సార్ సీఎం కాగానే ఢిల్లీకి పోయి ప్రధానిని కలిసిండు, రావాల్సినే అడిగిండు. కొత్త సర్కార్ ఫస్ట్ టైం ప్రధాని సార్ తెలంగాణకు వస్తున్నాడు కాబట్టి అంతా రూల్ ప్రకారం జరిపించే పనులు ఉన్నారట. అంటే రాజకీయమే డెవలప్మెంట్ పనులు అన్నప్పుడు కలుపుకొని పోవాల్సిందే. చూడాలి మరి సోమవారం డెవలప్మెంట్ కార్యం ఎట్లయితుందో, సీఎం సార్ ఏం అడుగుతాడో, ప్రధాని సార్ ఏం సహాయం చేస్తాడో. ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టుడు, ఆర్డర్లేసుడు, ఏలువడిలా రువ్వడి చూపిస్తుంది సర్కార్. గవర్నమెంట్లా ఏ శాఖ పనితనం ఎట్లున్నది, ఇప్పటిదాకా ఏమేం పనులు చేసిండ్రు, చేయాల్సిన ఏమున్నాయి, పనులు చాలు చేసినాక పెండింగ్ల పడ్డ ఏంటి, కొత్తగా చేయాల్సిన సౌలతులేంది, మునుపు జరిగిన పనులల్లా ఏమన్నా అవినీతి జరిగిందా, ఇట్లా అన్ని శాఖల మీద నజరేసిండు సీఎం సారు. రోజుకో శాఖ ఆఫీసర్లతోటి సచివాలయంలో మీటింగ్ పెట్టి అరుచుకుంటుండు. మరి ఇయాలేం నడిచిందంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లతోటి సచివాలయంలో మీటింగ్ పెట్టిండు సీఎం సారు. అంగన్వాడీలలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అందాల్సిన పాలు కరెక్ట్ ఇయ్యాలే, పగటిపూట బలంగల్ల తిండి పెట్టాలని ఆర్డర్ వేసిండు. సర్కార్ పంపే గుడ్లు, పాలు చక్కగా అందుతున్నాయా లేదా చూసుకోవాల్సిన జిమ్మేదారు ఆఫీసర్లదేనట. అవసరమైతే అంగన్వాడీలలో సీక్రెట్ కెమెరాలు పెట్టాలి, కరెక్ట్ గా డ్యూటీలు చేస్తట్టు బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని చెప్పిండు. చాలా మటుకు కిరాయిలలో అంగన్వాడీలు నడుపుతున్నట్టు తేలిందట. జల్దిగానే కొత్త బిల్డింగులు కట్టించే ఆలోచన చేస్తామన్నాడు. అట్లనే ఇందిరమ్మిళ్ల సాయం మీద మంత్రులతో మీటింగ్ పెట్టి పథకం ఎట్లెట్లా అమలు చేయాలనో మాట్లాడిండు. ఇక ప్రజాభవన్ లో ప్రజావాణి సౌలతులు అరుచుకున్నాడు చిన్న సీఎం బట్టి సారు. మంగళవారం, శుక్రవారం తిప్పలు చెప్పుకుంటానికి 100 మంది వస్తున్నారు. ఆల్రెడీ ముంగట టెంట్లు, లోపల కుర్చీలు పరిచిండ్రు. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకేం సౌలతులు చేయాలని ఆఫీసర్లతో కలిసి అంతటా కలే తిరిగిండు. ఈ షెడ్ చూడు, ఒక లైన్ లో నిలబడొచ్చు, ఇంకో లైన్ లో కూర్చోవచ్చు. ఇప్పటికీ 52,000 దరఖాస్తులు వచ్చినాయట. కంప్యూటర్లకు ఎక్కించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లకు పంపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. అన్ని పార్టీలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. పార్టీల అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. గిట్ల చెప్పుడు అయ్యే పని కాదు కానీ
ఓట్లు పెడతానికి ఎన్నికల సంఘం తయారుంటే పోటీకి పార్టీలు తయారైనాయి. అందరికంటే ముందే గిలు క్యాండిడేట్ల ముచ్చట చెప్పేసిండ్రు. 195 మంది అభ్యర్థులతోని బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిండ్రు. మల్లోపారి మోడీ సార్ వారణాసికెళ్లే పోటీ చేస్తున్నాడు. 34 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ సీఎంలకు తొలతనే టికెట్లు ఇచ్చేసిండ్రు. ఇక తెలంగాణలో 9 మందికి టికెట్లు వచ్చినాయి ఫస్ట్ లిస్ట్ లా. సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్ కెళ్లి, బండి సంజయ్ సార్ కరీంనగర్ కెళ్లి, అరవింద్ సార్ నిజామాబాద్ కెళ్లే పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరికి ఈటల, చేవెళ్ల, కొండ విశ్వేశ్వర రెడ్డి, భువనగిరి బూర నరసయ్య గౌడ్ హైదరాబాద్ టికెట్ మాధవీలత మేడానికి ఇచ్చిండ్రు. నిన్ననే బీఆర్ఎస్ కెళ్లి బీజేపీలకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కు జైరాబాద్ టికెటే పక్కా అయింది. పార్టీ మారి వచ్చిన లీడర్ కు టికెట్ ఇవ్వద్దని ఇలా అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి సార్ ముంగట లొల్లి చేసిన పాటిల్ సార్ పేరే ఫైనల్ అయింది. ఇక బీజేపీలో చేరికైన బీఆర్ఎస్ నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాముల్ సార్ టికెట్ కొడుకు భరత్ కి ఇచ్చిండ్రు. మనతాన మొత్తం 17 ఎంపీ సీట్లుంటే ఇంకో 8 సీట్ల క్యాండిడేట్ల పేర్లు చెప్పేది ఉన్నది. మొత్తంగా చూస్తే 195 సీట్లకు టికెట్లు ఇచ్చిన వాళ్ళ దాంట్లో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 27 మంది ఎస్సీలు, 57 మంది ఓబీసీలు ఉన్నారు. పొద్దుగాల లేవంగానే భార్య పిల్లల ముఖం చూసుడు కొందరికి సెంటిమెంటు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళేది ఉంటే రాహుకాలం వర్జం చూసుకొని పోవుడు కొందరికి సెంటిమెంటు. బండో కారో కొంటే ఆస్మాన్ లేదంటే తెల్ల రంగు ఉండాలని కొందరికి సెంటిమెంటు. కొత్తిల్లు కొనేదున్నా, కొత్త దందా చాలు చేసేదున్నా తూర్పు దిక్కైతే కలిసి వస్తుందని కొందరికి సెంటిమెంటు. అట్లనే కొందరికి లక్కీ నెంబర్లు, పలానా తారీఖులల్లా పనులు షురు చేస్తే మంచిగా అవుతుందని సెంటిమెంటు. గట్లనే గీ మేడం సుత 1, 2, 3 ఇక సాలని సారు గడ్డపార తీసుకుంటే మా సెంటిమెంట్ 5 అగనట ఏ పంచాలు చేసినా 5 నెంబర్ అక్క సెంటిమెంట్ అట. మహిబాద్ జిల్లా గంగారంలా కస్తూర్బా గాంధీ బాలికల ఫస్ట్ ఇయర్ కాలేజ్ బిల్డింగ్ కు శంకుబండేస్తానికి పనులు చాలు చేసింది మేడము. 5 సార్లు గడ్డపారతో దోవి 5 సార్లు పారతో మట్టి తీసి భూమి పూజ చేసింది. ఎమ్మెల్యే అయినాక ఎప్పటి సందికి సెంటిమెంట్ ఫాలో అవుతున్నదో గానీ మంత్రి అయినాక ఇవాళ మేడం సెంటిమెంట్ ముచ్చట తెలిసిందన్నట్టు. కాలేజీల చదువులు ఎట్లున్నాయి, సౌలతుల సంగతి ఏంది, బువ్వ మంచిగా పెడుతున్నారా అని చెల్లెమ్మల్ని అడిగింది. అటెంక మాడిపోయినట్టున్నారు కాలు ఫేస్లన్నీ మాడిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. 10,000 కట్ట చేతికిచ్చి లెక్క పెట్టమంటే 10 సార్లు లెక్క పెడుతుంటాం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. నడిమిట్లు ఎవరన్నా మందలిచ్చిండ్రంటే లెక్క తప్పినట్టే. మళ్ళీ ఫస్ట్ కాంచి లెక్క పెట్టాలి. ఇక బ్యాంకులు అంటే దినం అలవాటు కాబట్టి దబ్బ లెక్క పెట్టి కట్టలు కడతారు. మిషన్ల మీద మళ్ళీ పరి చెక్కింగ్ చేసుకుంటారు. కానీ 100, 500 ఏ నోటు కానోటు చేతికిస్తే లెక్క పెట్టుడు ఎవ్వలైనా వేస్తారు. కానీ గల్లెలు దులిపిన పైకమెంచుడే అంత అలకగయ్యే పని కాదు. ఫస్ట్ నాడు 3,15,00,000, రెండో నాడు 2,98,00,000, ఇవాళ ఇంకో 3 కోట్లు. మేడారం గల్లెలు 3 రోజులు ఎంచితే 9 కోట్ల పైకం లెక్క తేలింది. మొత్తం 535 గల్లెలు పెడితే 300లకు మీదనే ఎంచిండ్రు 3 రోజులు కలిపి. నిన్నటికి సమ్మక్క తల్లి గల్లెలు ఎంచుడయింది. ఇప్పుడు సారెలమ్మ గద్దెల కాడ పెట్టినే లెక్క పెడుతున్నారు. 100 రూపాయల నోట్లు ఎక్కువ చేసినట్టుగా మేము గమనిస్తున్నాం. ఎన్ని రోజుల సంధి దాచిపెట్టిండ్రో ఇప్పుడు కనబడని రూపాయి 2 రూపాయల నోట్లు సుతా చదివిచ్చిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది చిల్లర చిక్కల గురించి. డ్రమ్ముల నిండా చిక్కలే. జబ్బలల్ల తెచ్చి ఈడ కుమ్మరిస్తే దేనికది సపరేట్ చేస్తున్నారు. చిన్న 1 రూపీ అని, 2 రూపీస్ అని, 5 రూపీస్ అని, పాతదని కొత్తదని వేరు చేస్తాం. 20 పైసలు కూడా వేసిరు, 5 పైసలు కూడా వేసిరు. వెనుకటి జామాన్ల డబ్బులు కూడా వస్తున్నాయి. ఇట్లా సపరేట్ చేసిన చిక్కలు తీసుకొచ్చి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలని ఇట్లా సపరేట్ గా పెట్టిన డ్రమ్ములలో పోస్తున్నారు. మళ్ళా లెక్క పెడతారేమో అనుకునేరు. ఒక కేజీ 1 రూపీ కాయిన్స్ కి 1,000 రూపీస్ అట్లా బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఆ వెయిట్ అనేది. దాని ప్రకారంగా మనకి అమౌంట్ మనకి టెంపుల్ పేరు మీద అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. బంగారం, ఎండి కానుకలు కూడా బగ్గనే వస్తున్నాయి. సపరేట్ చేసి గీ గల్లెలల్ల నింపుతున్నారు. మున్పు 11 కోట్ల ఆందన్ వచ్చింది. ఇక ఈ తాపకైతే లాస్ట్ టైం 11 కోట్ల చిల్లర వచ్చేసింది. ఈసారి ఇంకొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. తొలుత 10 రోజులు పడుతుంది అన్నారు కానీ ఇంకో 3 రోజులల్లనే గల్లెలు ఎంచుడు ఓడిపిస్తారట. ఫైనల్ గా ఎంత వచ్చింది, భక్తులు ఎంత చదివిచ్చిండ్రో మంగళవారం బుధవారం వరకు తెలిసిపోతుండొచ్చు. స్టేజ్ వచ్చినా దిగకుండా బస్సులు అట్లనే ఊకుంటా అంటే నడుస్తుందా? సినిమా అయిపోయినా జరసేపు ఊకొని పోతా అంటే ఊకొనిస్తారా? 10 అయిపోయినాక బడిలా, ఇంటర్ అయిపోయినాక కాలేజీలా అట్లనే ఉంటాం. మళ్ళీ చదువుతామంటే ఎట్లుంటది? సేమ్ అట్లనే సర్కార్ కొలువు సూత.
రిటైర్మెంట్ ఏజ్ రాగానే పాతోళ్ళు పోవాలి, కొత్తోళ్ళు రావాలి. గట్లగానందుకే ఆఖరికి గీ పని చేసిండ్రు. పట్నంలో పని మంతుల పని పట్టిండు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ సారు. 2 రోజులల్లో 51 మంది జాబులు పోస్టింగ్ అయినాయి. అందులో 37 మంది రిటైర్మెంట్ ఏజ్ దాటినా ఇంకా పోస్టింగ్లు ఉన్నోళ్లే. ఏండ్ల కమానం అదే కుర్చీలో కూర్చొని రిటైర్మెంట్ ఏజ్ దాటినా ఇంటికి పోతలేరు. పాత సర్కార్లా అంతా పద్ధతి ప్రకారం నడిచింది. మొన్న జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టినప్పుడు గిదే ముచ్చట మీద ప్రశ్నించిండ్రు కార్పొరేటర్లు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జిహెచ్ఎంసీ చెలగల్ల రక్తం పిండుకు తాగుతా ఉన్నారు. ఇటువంటి అధికారులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు? సో దట్ లిస్ట్ అని మేము తీసుకున్నాము. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ మేడం. చెప్పిన 10 రోజులల్లనే వాళ్ళని ఇంటికి పంపేసిండన్నట్టు. అట్లనే ఇంకో 14 మంది సూపర్వైజర్లను డ్యూటీలకు వెళ్ళి తీసేసిండ్రు. మున్సిపాలిటీ కార్మికుల ఫేక్ ఫింగర్ ప్రింట్లు పెట్టి డ్యూటీకి రాకున్నా వచ్చినట్టు సెలవు పెట్టిన రోజు కూడా పనులున్నట్టు వీళ్ళే ఎలి ముద్రలేసి గా పైకం జేబులేసుకున్నారట. మున్సిపాలిటీ పైకం మింగినందుకు సూపర్వైజర్ల పని కూడా అయిందన్నట్టు. ఇంకా ఈ సొంటి కథలు పడ్డోళ్ళు ఎందరున్నారో జర గట్టిగా ఎంక్వైరీ చేపిరి సారు. మునుపటి డైలాగులు లేవు, మునుపటి ఆటలు లేవు, మునుపటి డాన్సులు లేవు, మునుపటి ఛాలెంజులు లేవు, మునుపటి వార్నింగులు లేవు. ఎవరి గురించో ఎరకైతలేదు కదా. పాలమ్మిండు, పూలమ్మిండు, చిట్ ఫండ్స్ నడిపిండు, బోర్వెల్ నడిపిండు, కాలేజీలు పెట్టిండు, డాక్టర్లను చేసిండు, ఇంజనీర్లను చేసిండు. సమజైందిలే గాసారే పవర్లుండంగా ఇంకో పని చేసిండుల్లా. అదేంటంటే అరే సక్కదనాల రోడ్డు మొత్తం పొతం పెడుతున్నారు కదా. బాంబులు పెట్టి పేల్చినట్టే అయింది. బొక్కెంతో ఇగ్గుడు ఇగ్గంగానే దెబ్బ గూలింది గోడ. కుద్దు మల్లారెడ్డి సార్ పోపిచ్చిన రోడ్డే కాకుంటే సర్కార్ జాగా కబ్జా పెట్టి రోడ్డు వేసిండు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో సార్ కాలేజీకి పోతానికి తోవ చక్కగా లేదట. పాత గవర్నమెంట్ లో పవర్లు ఉండిరి. మళ్ళా మంత్రి గారాయే నన్నే వాళ్ళు అడుగుతారని కాలేజీ ముంగటున్న 10 గుంటల సర్కార్ భూమి కబ్జా పెట్టి బాగా జాబ్తా రోడ్డు పోసుకున్నాడు. సర్కార్ మారంగానే ఒక్కొక్కటి పాత మంత్రి గారు కబ్జా కథలు బయటకు వస్తుండే వరకు ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అలా రోడ్డు తవ్వేసిండ్రు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ కు అయితే తోవ అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. అప్పట్లో మల్కాజిగిరి ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి సారే తొవ్వ మీద కంప్లైంట్ ఇస్తే ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు సారే సీఎం కాబట్టి బరాబర్ ఆఫీసర్లు లైన్లకు వచ్చిర్రు, ల్యాండ్ వెనకకు తీసుకున్నారు. రోడ్డు వేస్తే ఎప్పటికీ తిప్పలు లేకుంటుంటది అనుకున్నాడు కానీ పవర్ ఎప్పటికీ మనతోనే ఉండదన్న ముచ్చట యాది మరిచినట్టుండు సారు. బర్త్డే పార్టీలు, మ్యారేజ్ డే పార్టీలు, వీకెండ్ పార్టీలు, ఇంటి దావతులు గిసొంటి ఎప్పుడు జరిగేటియే. కానీ నడమ కొత్త రకం పార్టీలు జరుగుతున్నాయిల్లో. కాకుంటే ఎక్కువ తక్కువ మందిని విలువరు. దగ్గరోళ్ళు నమ్మినోళ్లను దోస్తులను మాత్రమే పిలుస్తారు. పట్నం శివార్లున్న ఫామ్ హౌజులు, 5 సుక్కల హోటల్లే అడ్డాలు. పార్టీలంటే స్టేజీలు, డెకరేషన్లు, ఆటపాటలుంటాయి. కానీ గిడ గసొంటి ఏముండయి, చాలా సీక్రెట్ గా నడుస్తుంటాయి. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇంకోళ్ళ మీద కేసు అయ్యింది. హోటల్లో డ్రగ్స్ దొరికినాయి కాబట్టి మేనేజర్ మీద కేసు పెట్టిండ్రు. హోటల్ వ్యవహారాలన్నీ చూసేది మేనేజరే. ఆయనకు తెలియకుండా లోపలికి డ్రగ్స్ ఎట్లా వస్తాయి, సారిమ్మతోనే డ్రగ్స్ పార్టీ జరిగిందని కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. చిత్రం ఏంటంటే ఒక ఫిబ్రవరి నెలలోనే 10 మాటల డ్రగ్స్ పార్టీలు జరిగినాయట. వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిన ఎంక్వైరీ చేస్తే కథ అంతా చెప్పిండు. పార్టీల అసలు దొంగ వివేకానంద గారి డ్రైవర్ కు డ్రగ్స్ ఇచ్చి పంపిండట. ఫోన్లు చేసుడు, మాట్లాడు ఉండదు, మొత్తం ఆన్లైన్ లోనే. స్నాప్చాట్ లో ఆర్డర్ పెట్టుడు, గూగుల్ పే లో పైకం కొట్టుడు, మనోడు సప్లై చేసుడు. 2 గ్రాములు 30,000. డ్రగ్స్ పార్టీల డైరెక్టర్ క్రిస్ సార్ కూడా ఉన్నాడని మళ్ళొక పారి చెప్పిండు పోలీసులకు. పిల్వంగా నిన్న పోలీసులు ఎంక్వైరీకి వచ్చిండు సారు. 4 గంటలు ఎంక్వైరీ చేసినాక నెత్తురు మూత్ర పరీక్షలు తీసుకున్నారట. ల్యాబ్ కు పంపి టెస్టులు చేపిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తే డైరెక్టర్ ని అరెస్ట్ చేసుడే. అయితే ఆల్చంగా నెత్తురిస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు తేలుడు కష్టమట. అందుకే ఎంక్వైరీకి లేట్ చేసుడు, విచారణకు రాకుండా కోర్టుకు పోవుడు చేస్తున్నారని పోలీసులు చెప్తున్న మాట. నెత్తురు పరీక్షల క్రిస్ సార్ పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూడాలి మరి. మనకు తెలిసి ఒక ఊర్లో అమ్డాలలో ఉంటే 2 అన్నదమ్ములు, లేదంటే ఇంకో 2, ఇట్లా 2-3 కుటుంబాలలో ఉంటే మా ఎక్కువ. అప్పుడప్పుడు అమ్డాలతో కలిపి టీవీలను ఇంకేదన్నా ప్రోగ్రామో చేస్తే ఊళ్ళ నుంచి చాలా మంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు వస్తారు. కానీ అట్లా వచ్చి ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోతారు. కానీ గీడ చూడురిగా ఎట్లున్నదో కథ.
ఆమ్డాల పుట్టినోళ్ళు ఇద్దరుంటేనే అందరం వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. అసొంటిది నిజామాబాద్ జిల్లా చెందూర్లా ఓ ప్రైవేట్ స్కూల్లా 20 మంది కవలలున్నారు. అంటే 40 మంది. అందరు సుతా నిమిషం 2 నిమిషాల ఆల్చంతో పుట్టినోళ్లే. ఏమనే చిన్న అనుకుంటారు, నన్ను పెద్ద అనుకుంటారు. నేనే ముందు పుట్టాను కానీ నన్నే చిన్నదాన్ని అనుకుంటారు. అన్న చెల్లె కొందరైతే అక్క తమ్ముడు కొందరు. ఇక ఇద్దరు ఆడవిల్లలే, ఇద్దరు మగ పొరలే ఉన్నోళ్ళుండ్రు. సేమ్ టు సేమ్ ఉండే వరకు కొందరిని గుర్తుపట్టుడే కష్టమబ్బా. ఆడుకునేటప్పుడు ఎప్పుడన్నా కానీ కన్ఫ్యూజ్ అవుతారు మా దోస్తులు. దినాం చూసే టీచర్లు సుతా తికమక అవుతుండ్రట. క్లాస్ లో మిమ్మల్ని గుర్తుపడతారా? గుర్తుపట్టారు. నా మార్క్స్ ఏమో తనకి ఇస్తారు, తన మార్క్స్ ఏమో నాకు ఇస్తారు ఫోటోలో. ఒకసారి నాకు ఎక్కువ మార్క్స్ వస్తే తనకి అప్రిషియేట్ చేశారు టీచర్. అయ్యో నేను మర్చిపోయాను, నేను తను నువ్వు అనుకున్నాను అని అన్నారు. ఇక చదువు చెప్పే సార్లను టీచర్లను మందలిస్తే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి నాకు ఇందాక ఇచ్చాం కదా మళ్ళీ ఏంటి అనే సిచ్యువేషన్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. ఒకళ్ళ నోట్స్ ఒకళ్ళు తీసుకురావడము, ఒకళ్ళు బోర్డు మీద ఒకటి రాసి టీజ్ చేయడము, ఇలాంటి ఫ్రెండ్స్ తో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కింట్లోనో ఒక్కూర్లోనే 2-3 కుటుంబాల్లో ఆమ్డాలుంటేనే చిత్రం. అంటే ఒకటే బడిలా 40 మంది కవలలు చదువుడు చిత్రమైన ముచ్చటే. ఏ బడికైనా పోరలు తెచ్చిన ర్యాంకులతోనే పేరొస్తది. కానీ ఈ బడికి మాత్రం ఆమ్డాలతోని పేరు పోయింది పో. ఐతారం వచ్చిందంటే ఇంట్లో పొయ్యి ముట్టించుడు తగ్గుతున్నది చిన్నగా. పొద్దుగాల నాస్ట బయటికెళ్ళే పార్సల్ పట్టుకొస్తారు. జరసేపు అటు ఇటు ఉన్నాక ఇంతలనే పగటిలు బువ్వ తినే టైం అవుతుంది. అందరు కలిసి అట్లా ఓటలు గోవుడు, బిర్రుగా బిర్యానీ తినుడు, బిల్లు కట్టి ఇంట సోంపు బుక్కి బయట షికార్ల గోవుడు నడుస్తుంది. ఆరానికి ఒక పారి ఇంటామెకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. ఇంటోళ్ళంతా అట్లా బయట తిరిగి వచ్చినట్టు ఉంటుందని అందరు ఆపొచ్చిన. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఏం తింటున్నాం, ఏడ తింటున్నామో గది సుత ముఖ్యమే. షీకిపోయిన చికెను, ముక్కిపోయిన మటను, కుళ్ళిన కోడిగుడ్డు, అడుగు పొడుగు మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుడు, తెల్లారి మళ్ళా నూనెల గోలిచ్చుడు, గరం గరం అని వడ్డిచ్చుడు. హబ్బా సూపర్ అని మనం తినుడు. పట్నంలా శానా హోటల్లా గిట్లనే నడుస్తుంది. హైదరాబాద్ లో కూడా ఓ హోటల్లా చెక్కింగ్ చేస్తే తిండి సక్కదనం బయటపడ్డది. నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటి వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికి? ఇక ఎంత చక్కటి జాగలో వండుతున్నారో చూడురి. కాలు పెట్టే తట్టు లేదు. ఇక ఇది సొక్కమైన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. మరి జబ్బ నిండా నూరి పెట్టిండ్రు. ఇడ డబ్బాలకెత్తి సోప్ టాప్ గా కాగితాలు అంటబెట్టి పబ్లిక్ కు అంటగడుతున్నారు. అందులో అల్లమే ఉందో ఇంకేమేసిండ్రో వాళ్ళకే తెలవాలి. బయట అల్లం ఎల్లిగడ్డ పిరముందని, పొట్టు తీసి నూరుడు కష్టమని, అగ్వకొస్తుందని గీ డబ్బాలు కొంటే కల్తీకి ఎలకని చెప్పినట్టే. ఇక దుక్నాల కొనుకొచ్చే మిచ్చర పొట్లాలు చూడురి ఎంత మంచిగా తయారు చేస్తున్నారో. దేవిన నూనెల్నే దేవుడు ప్యాకెట్లకు నింపి పార్సల్లు చేసుడు. ఎండాకాలం షురువైందని ఐస్ క్రీముల పేరు మీద పోరలకు సూటు పెట్టిండ్రు. అడ్డమైన క్రీములు గీములు నింపి 3 పాయల బండిల మీద గలీలకు వంపుడు. పోరలు లొల్లి వేస్తున్నారని మనం గొనిచ్చుడు, తిని బీమార్లొచ్చుడు. పొద్దుగాల తాగే పాల కాంచి నెత్తికి పెట్టుకునే సమరు దాకా తినేది, తాగేది, వాడేది సగులం 2 నెంబర్ మాల్ తయారు చేయబట్టిరి. అంటే పొద్దున లేచిన కాంచి కల్తీలనే ఉంటున్నాం, కల్తీనే తింటున్నాం, కల్తీతోనే బతుకుతున్నాం అన్నట్టు. మా అప్పుడు ఈ అన్ని ఎక్కడి అని వెనకటోళ్ళు ముచ్చట చెప్తుంటే పనులాపి మరీ నాలనిపిస్తుంది. ఎందుకంటే వెనకట ఎట్లుండనో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇక అప్పట్లా టైం చెప్పాలంటే మొగుల మీదకి చూస్తోళ్ళు. ఊళ్ళో ప్రయాణం పోవాలంటే ఎడ్ల బండ్లు, గుర్రపు బగ్గీల దిక్కు. ఇక ఏదన్నా మతలబ్ పంపాలంటే సీదా మనుషులు పోవాల్సిందే. ఆ వెనక టెక్నాలజీ పెరుగుతుంటే చిన్నగా మెల్లగా బండ్లు, బస్సులు, కార్లు, టీవీలు, ఫోన్లు వచ్చినాయి. వెనకట ఆడకం చేసిన ఇసురలు, కార్లు, బైకులు, వాచీలు, పైసలు జమ చేస్తోళ్ళు చాలా మందే ఉంటారు. ఇప్పుడు గీ వెనకట ముచ్చట ఎందుకంటే సేమ్ గడారం లెక్కనే ఉన్నది కదా, కానీ ఇది పెట్రోల్ పంపు. నిజాం కాలంలో ఆడకం చేసిరట. మరి ఉన్నది ఎడనో కాదు, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్లనే. ఏండ్ల కమానం ఈడనే ఉన్నది కానీ బయటికి తెలియలే. చుట్టూ షెట్లేనాయే. మరి ఎండలకు ఆడాడే షెట్లు ఎండిపోయే వరకు మొన్నొకరు వాకింగ్ చేస్తుంటే కానొచ్చిందట. ఎమ్మటే వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. వెనకట గిట్లనే ఉండేది. మరి బంకుల రీడింగ్ సుతా అలాగుంటది. 20 నెంబర్ దాటితే 1 లీటర్ పెట్రోల్ పడ్డట్టు బండ్లే, 40 దాటితే 2 లీటర్లు, 60 దాటితే 3 లీటర్లు, ఇట్లా 5 లీటర్లు మాత్రమే కొట్టే ఛాన్స్ ఉన్నది. అప్పట్లో 8వ నిజాం నవాబు బయటికెటన్నా పోవాలనుకుంటే పెట్రోల్ కొట్టిస్తానికి పెట్టించిందట. పంపు, మీటరు, మీదుగా పెట్రోల్ కొట్టే గన్ను, లోపట ఓ బుగ్గ, మిషిని, భూమిలో పెట్రోల్ నిల్వుంచడానికి ఫిల్లింగ్ బాయ్, దానికి పైప్ లైన్లు,
షానొద్దుల కిందడిది కాబట్టి జరంత తుప్పు పట్టింది గంతే. అయితే పార్కు మంచి చెడ్డలు అరుచుకునేటోళ్ళు మాత్రం పతేడు ఎండాకాలంలో చెట్లు ఎండిపోతే గిట్లనే గానొస్తుంది అంటున్నారు. కానీ ఈ నడమని అందరికి ఎరకైంది. కేబీఆర్ పార్క్ దిక్కు పోతే మీరు సుత చూసిరండ్రి మరి. ఇక ఇవ్వులా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.